Chemical kinetics. What? Okay. Chemical kinetics. What is this? It is a branch of physical chemistry. Branch of physical chemistry. Branch of physical chemistry, which which deals with which deals with rate of reaction, rate of reaction, rate of reaction. Next, rate of reaction. Factors which affect the rate of reaction. Rate of reaction. Next, branch of physical chemistry, which deals with the rate of reaction, factors which affect the rate of reaction, and mechanism of the rate of reaction. So this is a definition of the chemical kinetics. That is the standard definition of chemical kinetics is branch of physical chemistry which deals with rate of reaction, factors which affect the rate of reaction, mechanism of rate of reaction. మెకానిజం అంటే అది ఎలా నడుస్తుంది అన్న దాని గురించి చూడదు. రేట్ ఆఫ్ రియాక్షన్ ని ఎవరు ఎఫెక్ట్ చేస్తున్నారు అంటే హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, హౌ ఇట్ ఈస్ టు బి డన్, అంటే ఫాస్ట్ గా స్లోగా చేసేది ఎవరు అనే దాని గురించి ఫ్యాక్టర్స్ అని చదువుతాం ఇక్కడ. అంటే ఫ్యాక్టర్స్ అంటే లైక్ ఇక్కడ టెంపరేచర్, ప్రెజర్ అనేవి చాలా ఇంపార్టెంట్ కేసెస్ ఇక్కడ. ఇది మెయిన్ తీసేసుకోండి డెఫినేషన్. సిద్ధార్థ్ వీడియో టర్న్ ఆన్ చేసుకో, ఏం కాదు. సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఇప్పటి నుంచి మీరు ROA అని పిలవాలి. మీ ఎక్కడైనా కానీ రేట్ ఆఫ్ రియాక్షన్ అని అంటాం. ROR, RRR కాదు, ROR. ROR is called rate of reaction. Branch of physical chemistry which deals with rate of reaction, factors which affect the rate of reactions. Factors అంటే టెంపరేచర్, ప్రెజర్ వస్తుంది. మెకానిజం ఆఫ్ ది రేట్ ఆఫ్ రియాక్షన్. ఓకే, వీటి మీద 95% ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఐఐటీస్ లో ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేసుకొని ఉంటుంది. మీ సినాప్సిస్ 1 లో అంతా వర్క్ షీట్లు అంతా వేస్ట్ ఉన్నాయి. కాకపోతే కాన్సెప్ట్ ఉంటే మీరే ఓన్ గా చేసేస్తారు. వర్క్ షీట్ మీ ఓన్ గా అయిపోతుంది. కాన్సెప్ట్ తెలిసిపోతే ఈజీ అయిపోతుంది. మీరే చేస్తారు, మీరే టిక్కులు పెట్టుకుంటే వెళ్ళిపోతుంటారు వరుసగా. అంత డెడ్ ఈజీ టాపిక్. ఓకే, క్లియర్? కెనరా రజ్జేనా? ఒకసారి లేకపోతే స్క్రీన్ షాట్ తీసేసుకొని పెట్టుకోండి, టైం వేస్ట్. ఓకే, రైట్. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. నెక్స్ట్, మరి ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ లో మీరు చదివేది టెంపరేచర్, ప్రెజర్, దీంట్లో మీరు చదివేది అర్హీనియస్ ఆర్డర్, అర్హీనియస్ ఈక్వేషన్ చదువుతారు. ప్లస్ ఇక్కడ ఆర్డర్, కాన్స్టెంట్ ప్రెజర్ లో మీరు ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ చదువుతారు. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్స్, అర్హీనియస్ ఈక్వేషన్స్. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ లో టెంపరేచర్, దాంట్లో అర్హీనియస్ ఈక్వేషన్ గురించి చదువుతారు. ప్రెజర్, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. ఇది ఫ్లో సినాప్సిస్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రేట్ లా గురించి చదువుతారు. రేట్ లా, ఈ టాపిక్స్ చూసుకోండి, ఏవైతే మిస్ అయితే అది పోయినట్టే మీకు. నెక్స్ట్ మాలిక్యులారిటీ గురించి చదువుతారు. దీని తర్వాత రేట్ లాలో మీరు ఫస్ట్ ఆర్డర్, ఇది మీకు 8th క్లాస్ లో అయింది. సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, జీరో ఆర్డర్, nth ఆర్డర్ అనే విషయాల గురించి చదువుతారు. ఓకే,
సో దీనికి మెయిన్ ఇంటర్ రిలేషన్ ఏంటంటే స్టైక్యోమెట్రీ. చాలా స్టైక్యోమెట్రీ బాగా నాలెడ్జ్ ఉండాలి. మీ 7th క్లాస్ నాలెడ్జ్ ఉండాలి. 7th క్లాస్ బుక్ ఉంటే మీకు సగం అయిపోయినట్టే. మీకు 7th క్లాస్ ఒలింపియాడ్ బుక్ ఉంటుంది. కరెక్ట్ గా కంటెంట్ కరెక్ట్ గా ఉండదు. ఆ బుక్ మీ దగ్గర ఉన్నట్టే ఈ ఈ చాప్టర్ అయిపోయినట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. 7th క్లాస్ ఒలింపియాడ్ స్టైక్యోమెట్రీ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. స్టైక్యోమెట్రీ అనేది చాలా చాలా అదే ఇక్కడ మేజర్ రోల్. క్లియర్? కెనరా? కెనరా? బేసిక్స్కి వెళ్ళిపోదాం. బేసిక్స్కి వెళ్ళిపోతే ఫాస్ట్ అయిపోతుంది. కెనరా? స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బెస్ట్ టైం అయిపోతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో హార్డ్లీ ఐ కెన్ స్పెండ్ 1 hour, నాట్ దట్ మచ్ టైం. క్లియర్? సబ్జెక్ట్స్. నెక్స్ట్, రేట్ ఆఫ్ రియాక్షన్, ఆర్ఓఆర్. ఆర్ఓఆర్ అంటే రేట్ ఆఫ్ రియాక్షన్. అర్థమైతేనే మూవ్ అవుతాం, అర్థం కాకపోతే వదిలేద్దాం. రేట్ ఆఫ్ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇక్కడ రేట్ అనగానే మీకు అర్థం కావాలి. రేట్ అనగానే టైం తోటి సంబంధం. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం ఇన్ రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్. దీన్ని మనం ఏమంటున్నాం? చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్. రియాక్టెంట్స్ అంటే తెలుసు, విచ్ టేక్ పార్ట్ ఇన్ రియాక్షన్స్. ప్రొడక్ట్స్ అంటే ద అల్టిమేట్ వెన్ రియాక్టెంట్స్ ఫార్మ్ ద రియాక్షన్, అల్టిమేట్ ద ఎండ్ వన్ వాట్ ఎవర్ యూ గెట్, దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్ట్స్. సో దిస్ ఆర్ కాల్డ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. సో కాన్సన్ట్రేషన్ అనేది ఎలా జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం అనే దాన్ని మనం రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇందులో టాప్ ఉన్నాయి. ఏంటంటే వెరీ ఫాస్ట్ రియాక్షన్, నెక్స్ట్ వెరీ స్లో రియాక్షన్, సో రెండు ఉన్నాయి. వెరీ ఫాస్ట్ రియాక్షన్, టైం రియాక్టన్స్ ఎంత ఫాస్ట్ గా అయిపోతుంటే ప్రోడక్ట్ కూడా అంత అసలు ప్రోడక్ట్ అయ్యిందా లేదని కూడా మనకు తెలియదు, అంత టైంలలో అయిపోతుంది. అంటే జనరల్ గా ఈ వెరీ ఫాస్ట్ రియాక్షన్స్ ఎందులో జరుగుతాయంటే అయానిక్ రియాక్షన్స్. అంటే దిస్ అయానిక్ రియాక్షన్స్ విల్ హ్యావ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ లో ఎక్కువ చూస్తాం. అయానిక్ రియాక్షన్స్ అంటే తెలుసు కదా, చార్జెస్ ఉండడం. వాటిని ఏమంటాం అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే NaCl ప్లస్ AgNO3 అంటే సోడియం క్లోరైడ్ సిల్వర్ నైట్రేట్ అంటాం. సో వీ నో దట్ దిస్ సోడియం క్యాన్ డిస్ప్లేస్ Ag బికాస్ సోడియం ఇస్ హై రియాక్టివిటీ మెటల్. మీకు యాక్టివిటీ సిరీస్ కూడా నేర్పించిన, ప్లీజ్ స్కాలర్ అని ఒక యాక్టివిటీ మెటల్ సిరీస్ ఉంటుంది. మెటల్ ఈ ఈ సోడియం అనేది సిల్వర్ ని డిస్ప్లేస్ చేయగలదు. ఎందుకంటే సిల్వర్ కంటే సోడియం ఎక్కువ రియాక్టివ్ కాబట్టి ఆ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? Ag ప్లేస్ లో NaNO3 ప్లస్ సిల్వర్ క్లోరైడ్ వస్తుంది. AgCl NaNO3 అనేది ఈ రియాక్షన్స్ మనకి 10⁻⁻⁶ అంటే మైక్రో సెకండ్స్ లో అయిపోతాయి. కళ్ళు తెరిచే లోపల మనకి ఈ ప్రోడక్ట్స్ అయిపోతాయి. ఈ జరిగిన రియాక్టెన్స్ ఎంతసేపట్లో అయిపోతుంది? ఇక్కడ 10⁻⁻6 సెకండ్స్ లో అయిపోతుంది. ఇంత టైం లోపల నీకు ప్రోడక్ట్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. అంటే రియాక్టెన్స్ ప్రొడక్ట్స్, మీకు రియాక్టెన్స్ జరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం ప్రొడక్ట్స్ కూడా ఫామ్ అవుతాయి. ఎంత త్వరగా? తక్కువ టైం, 10⁻⁻6 సెకండ్స్ లో, మైక్రో సెకండ్స్లలో అయిపోతున్నారు ప్రొడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి ఉన్నప్పుడు
ఇలా అంటప్పుడు మనం వెరీ ఫాస్ట్ రియాక్షన్స్ అంటాం. అంటే ఇది అయానిక్ రియాక్షన్స్ అన్నా కదా. అయానిక్ రియాక్షన్స్ అంటే ఏంది? ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇక్కడ ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇలా చార్జెస్ లాగా ఉన్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ ఉన్నప్పుడు దాన్ని అయానిక్. సో ఇట్లాంటి అయానిక్ రియాక్షన్స్ అంటే మెటల్ ప్లస్ నాన్ మెటల్స్ ఉన్నప్పుడు నీకు ఇలాంటివి సామాన్యంగా వెరీ తక్కువ టైంలో జరిగినప్పుడు మనం దీన్ని ఏమంటాం? వెరీ ఫాస్ట్ రియాక్షన్స్ అంటాం. క్లియర్? అండర్స్టూడ్? వెన్ ద పవర్ ఈస్ వెరీ వెరీ లెస్ పర్ టైం పీరియడ్, ఇస్ వెరీ వెరీ ఫ్రాక్షన్ మిల్లీ సెకండ్స్ లో అయిపోయే రియాక్షన్స్ జరిగినప్పుడు, ప్రొడక్ట్స్ ఫామ్ అయినప్పుడు దాన్ని వెరీ ఫాస్ట్ రియాక్షన్స్ అంటాం. క్లియర్? ఇవి ప్రాక్టికల్ డిటర్మైన్ చేయలేం, ప్రాక్టికలీ అన్డిటర్మైన్. అంటే ప్రాక్టికలీ డిటర్మైన్ చేయలే, అన్డిటర్మైన్ అంటే దాన్ని మెజర్ చేయలేము. అంటే కళ్ళు తెరిచేటప్పుడు ఇట్లా పెట్టే లోపల అది ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో దాన్ని మెజర్ చేయలేం కదా, అందుకే దాన్ని అన్డిటర్మైన్డ్ ఫామ్ అంటాం, లేదా ఇన్డిటర్మినెంట్. థియరిటికల్ గా మాట్లాడుకోవచ్చు, కానీ ప్రాక్టికల్ గా అది మెజర్ చేయలేం. సో అది పాసిబుల్ కాదు కాబట్టి అది వెరీ ఫాస్ట్ రియాక్షన్స్ అవుతాయి. క్లియర్? నెక్స్ట్, వెరీ స్లో రియాక్షన్. వెరీ స్లో రియాక్షన్ అంటే ఎగ్జాంపుల్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే తుప్పు పట్టడు. మీరు ఐరన్ తీసుకున్నారు అనుకో, ఐరన్ తీసుకొని ఎండకో వానకో అది తడుస్తూ అట్లనే ఉంది. నువ్వు ఒక నెల కావచ్చు, ఒక 2 నెలలు కావచ్చు, 3 మంత్స్ కావచ్చు, 4 మంత్స్ కావచ్చు, 6 మంత్స్ కావచ్చు, 1 ఇయర్ కూడా పట్టవచ్చు. అది రస్ట్ కావడానికి చాలా చాలా టైం పడుతుంది. సో అంతవరకు మనం వెయిట్ చేయలేం కాబట్టి దాన్ని కూడా మనం ప్రాక్టికల్ గా ఇండిటర్మినెంట్ ఫామ్ గా తీసుకుంటాం. సో దిస్ ప్రాక్టికలీ నీ నీడ్ టు వెయిట్ ఫర్ సో మచ్ టైం. సో అన్డిటర్మైన్ అని అంటాం, దీన్ని కూడా అన్డిటర్మైన్ ఫామ్ అంటాం. ఏంటి టైం తోటి కన్సిడర్ చేస్తాం? రేట్ ఆఫ్ రియాక్షన్, కాన్సన్ట్రేషన్. దేని ఒక కాన్సన్ట్రేషన్? రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్. టైంతో చూస్తున్నప్పుడు అవి స్లోగా అవుతాయి, కొన్ని ఫాస్ట్ గా అవుతాయి రేటు. సో కొన్ని ఫాస్ట్ గా అయితే ఏమో సెకండ్స్ చాలా మిల్లీ సెకండ్స్ లో ఉన్నప్పుడు, ఇంకోటి రస్టింగ్ అపైర్ అనేది చాలా టైం పడుతుంది కాబట్టి ఇలాంటి రియాక్షన్స్ మనం చాలా వరకు టైం వెయిట్ చేయాల్సి వస్తున్న టైం ని బాగా చూసేదాన్ని మనం వెరీ స్లో రియాక్షన్స్ అంటాం. యూ కెన్ టేక్ ద. ఓకేనా? Wait 1 minute. Jignesh is joining. Jignesh. Okay, Sir. once you missed about 15 minutes topic. Once I'm Okay. recalling the 15 minutes topic, you just listen. Chemical kinetics, we started with chemical kinetics నుంచి స్టార్ట్ చేశాను టాపిక్. కెమికల్ కైనెటిక్స్ ఏంటంటే ద బ్రాంచ్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ విచ్ డీల్స్ విత్ రేట్ ఆఫ్ రియాక్షన్స్. ఓకే, బ్రాంచ్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ విచ్ డీల్స్ విత్ రేట్ ఆఫ్ రియాక్షన్, దాన్ని మనం ఏమంటున్నామంటే కెమికల్ కైనెటిక్స్ అంట. దాంట్లో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఉంటాయి. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రియాక్షన్స్ ని బయట ఎవరు ఎఫెక్ట్ చేస్తారు? మామూలుగా టెంపరేచర్ ఎఫెక్ట్ చేస్తుంది, ప్రెషర్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అది మీకు తెలిసిన విషయమే, అవునా కదా? ఇప్పుడు ఏదైనా రియాక్షన్స్ టెంపరేచర్ ఎక్కడ రియాక్షన్స్ మారిపోతూ ఉంటాయి. సో అది డిపెండ్స్ అపాన్ టెంపరేచర్, ప్రెషర్. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి రేట్ ఆఫ్ రియాక్షన్స్ గురించి మాట్లాడాలి. రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం, రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. సో రియాక్టెంట్స్ లో, ప్రొడక్ట్స్ లో తక్కువ టైం అన్నట్టు ఉంటుంది. అంటే వెరీ ఫాస్ట్ రియాక్షన్ ఉంటాయి, వెరీ స్లో రియాక్షన్స్ ఉంటాయి. వెరీ ఫాస్ట్ రియాక్షన్స్ అనే వాటినేమో అయానిక్ రియాక్షన్స్ అంటాం. లైక్ ఏంటంటే ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ రియాక్టింగ్ విత్ సిల్వర్ నైట్రేట్. సో సోడియం క్లోరైడ్, సిల్వర్ నైట్రేట్ రెండు రియాక్షన్స్ అవుతున్నప్పుడు
ఇది డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే సోడియం అనేది సిల్వర్ ని రీప్లేస్ చేస్తుంది. క్లోరైడ్ అనేది ఇక్కడ ఏది AgSCl తోటి ఫామ్ అవుతుంది. సో నీకు డబల్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది అయానిక్ రియాక్షన్స్ లో. సో ఇది ప్రాక్టికలీ ఇప్పుడు ఎంత టైంలో పడుతుంది మనకు, చాలా తక్కువ టైంలో పడుతున్నప్పుడు 10⁻⁶ సెకండ్స్ లో పడుతుంది. కాబట్టి ప్రాక్టికలీ ఇవి అన్డిటర్మైన్డ్ ఫామ్ అంటాం. అంటే దాన్ని మెజర్ చేయలేం, కళ్ళు తెరిచే లోపల అలా అయిపోతుంది ఈ రియాక్షన్స్. ఇట్లాంటి వాటిని మనం వెరీ ఫాస్ట్ రియాక్షన్స్ అంటున్నాం. నెక్స్ట్ ఏమంటున్నాం అంటే వెరీ స్లో రియాక్షన్స్. వెరీ స్లో రియాక్షన్స్ అంటే రస్టింగ్ ఆఫ్ ఐరన్. రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఐరన్ ని జర అట్మాస్ఫియరిక్ దాంట్లో ఎండనక వానక తడిసినప్పుడు ఆ కండిషన్స్ కి ఐరన్ అనేది కొరైడ్ అవుతుంది. ఆ కొరైడ్ అయిన దాన్నే మనం ఏమంటాం? రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటాం. సో ప్రాక్టికలీ ఇది చాలా టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మెజర్ చేయలేం. కాబట్టి మనము దీన్ని ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి స్లో రియాక్షన్ అంటాం. దిస్ ఇస్ Okay, వాట్ sir. వీ హ్యావ్ డన్. ఓకే, క్లియర్? ఓకే, Clear, ఆల్ ఆఫ్ sir. యూ, ఆల్ ఆఫ్ యూ ఓకే? ఇదే క్వశ్చన్ చేసింది. క్లియర్? ఎవ్రీవన్ పుట్ థమ్స్ అప్. విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. రైట్. ఓకేనా జిగ్నేష్? కెనరా? శృతి ఓకేనా? శృతి, శృతి ఓకేనా? శృతి ఓకేనా? రైట్. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకో జిగ్నేష్. జిగ్నేష్ స్క్రీన్ షాట్. Okay, sir. రైట్. నెక్స్ట్ వన్ మోడరేట్ రియాక్షన్. మోడరేట్ అంటాం. నెక్స్ట్ వన్ ఇస్ మోడరేట్ అంటే ఎక్కువ ఫాస్ట్ కాదు, ఎక్కువ స్లో కాదు. మోడరేట్ రియాక్షన్. నైదర్ ఫాస్ట్, నైదర్ స్లో. మీన్స్ ఫైనైట్ టైం. వేర్ వీ కెన్ మెజర్. ఫైనైట్ టైం అంటే వేర్ వీ కెన్ మెజర్ చేయొచ్చు టైం. ఇంతసేపట్లో జరిగింది అని మాట్లాడుకోవచ్చు. ఇందులో మోడరేట్ రియాక్షన్ నైదర్ ఫాస్ట్ నైదర్ స్లో అంటే మనం రియాక్షన్స్ మనం చూస్తున్న కొద్దీ దాన్ని ఎంత టైంలో కంప్లీట్ అయింది, ఆ ప్రోడక్ట్స్ ఫామ్ అయింది అనే దాని గురించి మనం మెజర్ చేయొచ్చు. దాన్ని మోడరేట్ రియాక్షన్స్ అనడం. నైదర్ ఫాస్ట్ నైదర్ స్లో, వి కాల్ ఇట్ యాజ్ ది మోడరేట్ రియాక్షన్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ మోడరేట్ రియాక్షన్. క్లియర్? సో దీన్ని ఇవి ఎక్కువ దేంట్లో చూస్తామంటే మాలిక్యులర్ రియాక్షన్స్. ఏడివిసి మాలిక్యులర్ రియాక్షన్స్ లో చూస్తాం. ఎక్కడ చూస్తామంటే మాలిక్యులర్ రియాక్షన్స్ లో చూస్తామండి ఇవి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎగ్జాంపుల్ సిద్ధార్థ్ భాయ్ వీడియో టర్న్ ఆన్ చేసుకో. జిగ్నేష్ మీరు కూడా. ఓకే, ఎక్కువ మాలిక్యులర్ రియాక్షన్స్ N2 + 3H2, N2 + 2H2 అంటే నైట్రోజన్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ రెండు రియాక్ట్ అయినప్పుడు 2 moles ఆఫ్ అమోనియా ఫామ్ అవుతుంది. NH3ని మనం అమోనియా అంటాం. దీన్ని నైట్రోజన్ అని పిలుస్తాం, దీని హైడ్రోజన్ అని పిలుస్తాం, హైడ్రోజన్ గ్యాస్. ఇది అమోనియా అని పిలుస్తాం. అమోనియా, నాట్ అమోనియం. N2 + 3H2 + 2NH3 ammonia. Okay. Moderate reactions. What do you mean by moderate reactions? Those reactions which are neither fast, neither slow, or which is having finite time, which are taking finite time, where we can measure the time, is called molecular reactions. And N2 + 3H2 giving 2NH3, that is giving the molecular reactions అంటే ఎలా జరుగుతాయి చూద్దాం. N అన్నది ఏంటి? నైట్రోజన్ ట్రిపుల్ బాండ్. ఇలా అయితేనే మనకి బాండ్ అవుతుంది. మరి H2 అనేది ఎలా? సింగిల్ బాండ్. ఇది మాలిక్యులర్ రియాక్షన్స్. N అన్నది ట్రిపుల్ బాండ్, H అన్నది సింగిల్ బాండ్. మరి NH3కి ఎలా ఉంటది? NH3, ఇక్కడ H, ఇక్కడ H, ఇక్కడ H. సో ఇలాంటి జరిగినప్పుడు ఇక్కడ ఏమవుతున్నాయి?
బాండ్ బ్రేకింగ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ బాండ్ బ్రేకింగ్. ఎన్నది విడిపోతున్నాయి కదా, విడిపోతున్నప్పుడు మనకి ఇక్కడ న్యూ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్. ఇక్కడ ఏమైతుంది, న్యూ బాండ్స్ ఫార్మ్. మీకు ఎప్పుడైనా కానీ మోడరేట్ రియాక్షన్స్ లో బాండ్ బ్రేక్ అవుతాయి, న్యూ బాండ్స్ అనేది ఫామ్ అవుతాయి. ఇలాంటివి జరిగినప్పుడు దాని మాలిక్యులర్ రియాక్షన్స్ అంటాం. ఎప్పుడైనా తెలినా వృత్తి అన్మ్యూట్ చేసుకో, చెప్పండి. ఓకే ఓకే సాకేత్, యూ కెన్ లీవ్. చెప్పు శృతి, డౌట్ అడిగినావు చెప్పు, అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్. అమ్మా తల్లి అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకో, డౌట్ అడుగు తొందరగా. ఉన్నదా పోయిందా, చేతులు అయిపోయింది ఒత్తిగా. ఓకే సరే. సో ఈ నైట్రోజన్ అన్నది ట్రిపుల్ బాండ్ ఫామ్ అవుతుంది, H2 అన్నది సింగిల్ బాండ్ ఫామ్ అవుతుంది. అమోనియా అన్నది మీకు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఒకటి ఉంది, హెచ్ అనేది మూడు వస్తాయి. ఎందుకంటే ఇది బ్యాలెన్స్ కావడానికి 3 బాండ్స్ షేర్ అవుతున్నాయి కాబట్టి ఇది బ్యాలెన్స్. నైట్రోజన్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రిపుల్ బాండ్ ఫామ్ కావాలి, షేరింగ్ చేసుకోవాలి. బాండ్ ఇక్కడ బ్రేక్ అవుతుంది, ఇక్కడేమో బాండ్స్ అనేవి కొత్తగా ఫామ్ అయింది. అంటే ట్రిపుల్ బాండ్ వెళ్ళి ఇక్కడ సింగిల్ బాండ్ గా ఫామ్ అయినప్పుడు ఇలాంటి రియాక్షన్స్ మాలిక్యులర్ రియాక్షన్. ఇలా నువ్వు ఎప్పుడైతే బాండ్ బ్రేకింగ్ చూస్తావో, దానికి బాండ్ ఫార్మేషన్ అని జరుగుతుందో దాన్ని మనం ఏమంటామంటే మోడరేట్ రియాక్షన్స్ అంటాం. క్లియర్? ఓకే, ఎనీ డౌట్? ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ డౌట్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. క్లియర్? రైట్. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాం. సబ్జెక్ట్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు టాపిక్ అనేది చాలా చాలా డెడ్ ఈజీ. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టేస్తే మొత్తం అయిపోతుంది. ఫస్ట్ సినాప్సిస్ అయిపోతుంది, చాలా ఈజీ. అంత ఇట్లా క్వశ్చన్ చూడగానే ఫిజిక్స్ కంటే చాలా ఈజీ. ఇప్పుడు కెమిస్ట్రీ చాలా చాలా ఈజీ, కాన్సెప్ట్ వచ్చేస్తే అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఐఎమ్ రైటింగ్ హియర్ రేట్ ఆఫ్ రియాక్షన్స్ ని కనుక్కోవడం. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 2A ప్లస్ బి, 2A ప్లస్ బి, 2A ప్లస్ 3B గివింగ్ యూ, ఇక్కడ ఏమనుకుందాం, 4C అనుకుందాం. సో ఎగ్జాంపుల్స్ ఇవి. రేట్ ఆఫ్ రియాక్షన్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్తున్నాను. 2A ప్లస్ 3B ఈక్వల్ టు 4A. వీటిని ఏమంటామంటే వీటిని ఈ ఏ పక్కన ఉంది, బి పక్కన ఉంది, సి పక్కన నెంబర్స్ కనపడుతున్నాయి కదా, వాటిని స్టైక్యోమెట్రీ కోఎఫిషియెంట్స్ అంటాం. ఏమంటాం, స్టైక్యోమెట్రీ కోఎఫిషియెంట్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఈ రియాక్టర్ సైడ్ ఒక నెంబర్ చూసి వీటి యొక్క కోఎఫిషియెంట్స్ చూస్తున్నారు కదా పక్క పక్కన, వాటిని స్టైక్యోమెట్రీ కోఎఫిషియెంట్స్ అంటాం. క్లియర్? సో ఇందులో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్, నెక్స్ట్ ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్. అంటే ఇందులో స్లోప్, ఇందులో కార్డ్ గ్రాఫ్స్ ఉంటాయి. వీటి మీద మీకు అంత డెప్త్ ఇవ్వలేదు, కొంచెం కొంచెం ఇచ్చిండు. ఇన్స్టంటేనియస్ మీద స్లోపులు ఎలా కనుక్కోవాలని గ్రాఫ్ ఇచ్చి నువ్వు కనుక్కోవాలి. ఇందులో స్లోపులు ఇచ్చి గ్రాఫ్ ఏది ఫిజిక్స్ ఉన్నది కాన్సెప్ట్ సేమ్, టాన్ థీటా ఆ కాన్సెప్ట్స్ ఇలా అప్లై అవుతాయి. ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఇలా అయిపోతాయి. మొత్తం ఫిజిక్సే ఇందులో ఇలా పాటు చదువుతావు, కానీ గ్రాఫ్స్కి వచ్చేసరికి మొత్తం ఫిజిక్సే అప్లై చేస్తుంది దీని మీద. రేట్ ఆఫ్ రియాక్షన్స్, యావరేజ్, ఇన్స్టెంట్. లైక్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ ఎలా కంపేర్ చేస్తో సేమ్ అట్లనే. ఎక్కువ స్లోప్ ఉంటే ఎక్కువ ఇంక్రీజ్ ఫాస్ట్గా ఉన్నట్టు రోజు రియాక్షన్, స్లోప్ తక్కువ ఉంటే స్లోగా ఉన్నట్టు. ఇక దాని గురించి అనేది మాట్లాడుకోవడం. సేమ్ ఫిజిక్స్. నువ్వు దీన్ని ఎట్లా చూస్తావు అంటే సేమ్ వెహికల్ ఎలా నడుపుతున్నావు, బండి ఎలా నడుపుతున్నావు అనే దాని గురించి మాట్లాడు. 1 లీటర్ పెట్రోల్ తీసుకుంటే ఎంత దూరం పరిగెడతావు అనే టైప్ లా ఉంటాయి ఇవన్నీ. ఓకేనా? వెహికల్
స్పీడ్ తోటి కంపేర్ చేస్తుంది. జస్ట్ స్పీడ్ అనే ఫిజికల్ క్వాంటిటీ తోటి ఫిజిక్స్ ఉన్న కాన్సెప్ట్ ని ఇక్కడ అప్లై చేస్తాం సేమ్. ఓకే, నెక్స్ట్ యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్స్. సో యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్స్ ఎలా రాసుకోవాలి? యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్స్ అని ఎలా రాసుకోవాలి చూడండి. ఇక్కడ కోఫిషియంట్ లో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, యావరేజ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. యావరేజ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. యావరేజ్ అనేది ఎప్పుడైనా పాజిటివ్, నెగటివ్ ఉండదు. ఇట్ ఈస్ నాట్ జీరో. తెలుసు కదా, స్పీడ్ అనేది కెనాట్ బి, నెవర్ కాంట్ బి జీరో, బట్ ఇట్ కెనాట్ బి నెగటివ్, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. అదే యావరేజ్, పాజిటివ్. ఓకే, మీరు మన స్పీడ్ అండ్ వెలాసిటీ రాసుకున్న డిఫరెన్సెస్ తో ఇది మెయిన్ స్పీడ్ గురించి. యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఇక్కడ మైనస్ డిఏ, ఇది ఇలా పెడుతున్నానంటే డి అంటే ఏంటి? చేంజ్. ఈ బ్రాకెట్స్ లో పెట్టిందంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బై డిటి అని రాసుకుంటాం విత్ రెస్పెక్ట్ టు టైం. కాన్సన్ట్రేషన్ మీనింగ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం, దీని మీనింగ్. ఓకేనా, డిఏ బై డిటి. మైనస్ ఉంది, జాగ్రత్త, మైనస్ డిఏటి. ఇక్కడ ఉన్న స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్ ఇక్కడ 1 పైన కంపల్సరీ. ఇక్కడ ఏ కోఫిషియంట్ ఉందో అదే నెంబర్ ఇక్కడ రాసుకోవాలి. -1/2 డిఏ బై డిటి. దిస్ ఇస్ ఈక్వల్ టు, మళ్ళీ బి ఉంది. బి ఎలా రాస్తారు? డిబి బై డిటి. ఇక్కడ ఏ కోఫిషియంట్ ఉంది? 3 ఉంది. సో స్టైకియోమెట్రిక్ పైన న్యూమరేటర్ ఖచ్చితంగా 1 ఉండాలి. ఇక్కడ డినామినేటర్ వచ్చి ఇక్కడ కోఫిషియంట్ ఏముందో అదే స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్ ఇక్కడ రాయాలి. దట్ ఈస్ మైనస్. ఇవి రెండు రియాక్టెంట్ సైడ్. సో this is called reactants. Next, product side. Product side, it is equal to పాజిటివ్. రియాక్టెన్స్ ఫామ్ అయినాయి, లాస్ట్ ఖచ్చితంగా అది పాజిటివ్ అయి ఉండాలి కంపల్సరీ. అది ప్లస్ లో తీసుకోవాలి. ఇక్కడ +1/4 డిసి బై డిటి. ఎప్పుడైనా కానీ లాస్ట్ లో ఫామ్ ప్రోడక్ట్ సైడ్ ఏమవుతున్నాయి? పాజిటివ్. నీకు ఒక డౌట్ రావాలి, ఏంటంటే ఇక్కడ ఏమో మైనస్ రాస్తున్నావు, ఇక్కడ ప్లస్, ఎందుకు రాస్తున్నావు అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే చెప్తాను వినండి. ఇక్కడ రియాక్టెంట్ సైడ్ తగ్గిపోతున్నాయి, అర్థమైందా? రియాక్టెంట్ సైడ్ తగ్గిపోతున్నాయి, డిసపియర్ అవుతున్నాయి. వెన్ ద థింగ్స్ ఆర్ గెటింగ్ డిసపియర్, వీఆర్ రైటింగ్ హియర్ మైనస్. అండ్ వై యు ఆర్ రైటింగ్ ప్లస్ మీన్స్ ఇక్కడ ఎండ్ లో వచ్చే ప్రొడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి, డిసపియర్ కాబట్టి కలుస్తున్నాయి కాబట్టి మనము ఇక్కడ ప్లస్ తీసుకుందాం. ఇక్కడ ఏమో తగ్గిపోతుంది, ఇక్కడ ఏమో ఫార్మేషన్ అవుతుంది. ఇక్కడ డిసపియరెన్స్, ఇక్కడ ఫార్మేషన్. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకుంటున్నాం. అది డిఫరెన్స్. ఇక్కడ మైనస్ ప్లస్ అనేది తేడా ఏంటంటే ఇక్కడ సైడ్ డిసపియర్ అవుతున్నాయి, ప్రోడక్ట్ సైడ్ అపియరింగ్ అవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇటు సైడ్ రియాక్టెంట్ సైడ్ ఏమో డిసపియరెన్స్ కనపడుతుంది, ప్రోడక్ట్ సైడ్ ఏమో అపియరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఫార్మేషన్, ఇక్కడేమో అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాయమైతుంది, ఇక్కడేమో ప్రత్యక్షం అవుతుంది. ఇక్కడ మాయమైతుంది, ఇక్కడ ప్రత్యక్షం. మాయమైన సైడ్ మైనస్ తీసుకోవాలి, ప్రత్యక్షమైన సైడ్ ప్లస్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? అందుకైనా మైనస్ ఎందుకు రాస్తున్నాం, ప్లస్ రాస్తున్నాం ఎందుకన్నది అర్థమైందా? ఎనీ డౌట్? ఇక్కడ ఎలా రాస్తున్నాం అర్థమైందా? వన్స్ అగైన్, యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మీన్స్ ఇక్కడ డిసపియర్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రియాక్టెంట్ సైడ్ ఏ అనే దానికి తీసుకుంటున్నాం విత్ రెస్పెక్ట్ టు టైం. సో -1/2. ఇక్కడ డిబి స్టైకియోమెట్రీ 3 ఉంది కాబట్టి -1/3 డిబి బై డిటి. ఇక్కడ సి దగ్గర 4 ఉంది కాబట్టి స్టైకియోమెట్రీ 1/4 డిసి బై డిసి. అంటే చేంజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి విత్ రెస్పెక్ట్ టు టైం. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు టైం. ఇక్కడ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ సైడ్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇలా రాసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీదనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా రాసుకుంటే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. క్లియర్? యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్స్ ఎలా రాయాలో అర్థమైందా? ఎనీ డౌట్? ఆల్ ఆఫ్ యూ కెన్ యూ పుట్ 1 సెకండ్ థమ్స్ అప్. భవ్య, డౌట్ ఉందా?
జిగ్నేష్ ఎనీ డౌట్? రైట్. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్స్ ఎలా రాస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అన్నిటికీ ఎలా రాయాలో ఇప్పుడు మీరు చూడాలి, కొంచెం టైం తీసుకోండి. 3x ప్లస్ వై ఇది ఈక్వల్ టు డాష్ ఇంకేంటి జెడ్ అనుకుందాం, 2z అనుకుందాం. సో ఇప్పుడు ప్రతిదానికి మీరు రాయొచ్చు యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్స్. సో ఎక్స్ కి రాద్దాం. సో డిఎక్స్ చేంజ్ ఇన్ ఎక్స్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం ఇక్కడ మైనస్. సో దీనికి రాయాలంటే -1/3. ఫస్ట్ దానికి -1/3 యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. నెక్స్ట్ వైకి ఏం రాస్తావు -1 ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అని రాసుకుంటాం. దట్ ఈస్ dy/dt. నెక్స్ట్ జెడ్ కి ఎలా రాస్తావు, ప్లస్ ఉండాలి ఫార్మేషన్ కాబట్టి +1/2 dz/dt. క్లియర్? ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చిన. ఓకే, చూసుకోండి. ఎక్స్ అన్నదానికి ఇక్కడ 1/3, ఇక్కడ మైనస్ తీసుకుంటాం రియాక్టెన్స్ సైడ్, dx/dt ఇక్కడ -1/1 కోఫిషియంట్ ఏమో ఇక్కడ 1 ఉంది, dy/dt ప్లస్ ఫార్మేషన్ సైడ్ 1/2 dz/dt. క్లియర్? ఎనీ డౌట్స్? ఓకేనా? ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. దీనికి రాయండి చూద్దాం. మీరు ప్రాక్టీస్ చేసుకోండి. 4a + 3b + 6c ఇది రాసుకోండి, ట్రై చేయండి. వీటి మీద గ్రాఫ్స్ ఉన్నాయి. ఇది పిచ్చిలాట కాదు, ఇది నేను రాసేదాన్ని పిచ్చిదాన్ని కాదు. దీని మీద మీకు గ్రాఫ్లు గీయాల్సి వస్తుంది. అదే తర్వాత గ్రాఫ్లు వస్తాయి మీకు. గ్రాఫ్ మీదనే సగం క్వశ్చన్లు ఉన్నాయి మీకు. ఇది రాయనికి వస్తేనే మీకు గ్రాఫ్లు వస్తాయి, లేకపోతే రావు. అయినా ఇవి రాయనికి వస్తే అయిపోయినట్టు, సగం జాబ్ అయిపోయినట్టు. రైట్? ఓకే, నెక్స్ట్ ఇది రబ్ చేస్తున్నాను. రబ్ కెన్ ఐ రబ్? ఆల్ ఆఫ్ యూ కెన్ ఐ రబ్? రైట్, రబ్ చేస్తాను. సిగ్నేచర్ డౌట్స్ ఉన్నాయా? రైట్. నెక్స్ట్ రేట్ ఆఫ్ అపియరెన్స్ ఏంటంటే షార్ట్ గా ROA అనేదాన్ని రేట్ ఆఫ్ అపియరెన్స్ అంటాం. రేట్ ఆఫ్ అపియరెన్స్ అనేది ఎప్పుడు పాజిటివే. ఇది ఎప్పుడు పాజిటివే. అంటే ఏం చేస్తాం ఇందులో అంటే రియాక్షన్ రేట్ ఆఫ్ అపియరెన్స్ ఇంతకుముందు రియాక్షన్స్ కి అంటే ఇది అపియరెన్స్ అంటే ఇప్పుడు ఉంది కదా 3x + y 2z ఉంది. ఇక్కడ దీని ఏమన్నా అపియరెన్స్ అన్న, ఇదేందన్నా డిసపియర్ అన్న. గుర్తుపెట్టుకోండి, రియాక్టెంట్ సైడ్ ఎప్పుడు డిసపియరెన్స్, ప్రొడక్ట్ సైడ్ అపియరెన్స్. పాజిటివ్ ఇది ఉంటుంది. అంటే dz/, ఈ కాన్సన్ట్రేషన్ రేట్, చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ z విత్ రెస్పెక్ట్ టు dt. ఇది మాడ్యులస్ లో పెట్టాలి. ఇది ఎప్పుడైనా మాడ్యులస్ అంటే నెగిటివ్ అన్నదాన్ని పాజిటివ్ అవుతుంది. అదేందా? నెక్స్ట్ రేట్ ఆఫ్ డిసపియరెన్స్. ఇది ఎప్పుడు ప్రొడక్ట్ సైడ్ చూసుకోండి. హింట్ ఏంటంటే ప్రొడక్ట్ సైడ్ రేట్ ఆఫ్ డిసపియరెన్స్ దట్ ఈస్ ROD అంటాం. రాడ్ రేట్ ఆఫ్ డిస్పరెన్స్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్. ఇప్పుడు ప్రొడక్ట్ సైడ్ ఎప్పుడు మనం పాజిటివ్ రాస్తాం కదా సార్? పాజిటివ్ రాస్తాం. అంటే ఇన్ కేస్ అది ఇచ్చింది అనుకో మళ్ళీ నెగిటివ్ అని, మాడ్యులస్ ఎందుకు? ఫంక్షనింగ్ అనేది అని మళ్ళీ మైనస్ పెట్టింది. మాడ్యులస్ ఒకవేళ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ లో అతను మైనస్ పెట్టిండు అనుకో, అక్కడ దాన్ని పాజిటివ్ గానే తీసుకోవాలి అంటున్నా. ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు. ఓకే.
అది వాడు ఇస్తాడు అక్కడ మైనస్, కానీ ఎప్పుడు పాజిటివే తీసుకోవాలి. ఓకేనా. రేట్ ఆఫ్ డిసపియరెన్స్ మాయమైపోతుంది అంటే రియాక్టెంట్ సైడ్ చూసుకోవాలి. ఇవి కూడా మనకంటే ఏమొస్తుంది, డి బై డిఎక్స్ బై డిటి, ఇది కూడా మోడర్న్ పెట్టుకోవాలి. ఇది కూడా డివై బై డిటి. డి అంటే చేంజ్, దేంట్లో ఇలా క్లోజ్డ్ బ్రాకెట్స్ ఏంటంటే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ దేంతో, టైంతో పాటు. ఇలా వాటిని మాడ్యులస్ పెట్టేటప్పుడు ఇది రేట్ ఆఫ్ డిసపియరెన్స్ అంటారు. క్లియర్. ఓకేనా, రాసుకోండి. క్లియర్. అయిపోయిందా? అయిపోతే చెప్పండి. ఎందుకు అని అన్నారు కదా. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం, రేట్ మాట్లాడుతున్నాం కదా. రేట్ మాట్లాడుతున్నాం, మనం టైం గురించి మాట్లాడతాం కదా. అవునా. టైం కెన్ నాట్ బి నెవర్ నెగిటివ్ కదా. మీరు ఎప్పుడు మ్యాథమెటిక్స్ లో చెప్పిన -6 seconds 4 seconds అన్నారు, అది మైనస్ వచ్చిందంటే లాగ్ స్లో ఉందని అర్థం. మైనస్ లో వస్తే మనం ఎప్పుడు టైం అనేది పాజిటివ్ తోటే మాట్లాడతాం కానీ నెగిటివ్ తోటి మాట్లాడడం. అర్థమైందా? అర్థమైంది సార్. క్లియర్. డౌట్ భవ్య, డౌట్ క్లియర్ అయిందా? ఓకే సార్. నెక్స్ట్ ఇది రబ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఒక ప్రాబ్లమ్స్ చేద్దాము. ఒక్క నిమిషం. దీనికంటే ముందు ప్రాబ్లమ్స్ చేసే ముందు ఒక యూనిట్స్ తెలుసుకోవాలి. యూనిట్ ఆఫ్ ROR అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది యూనిట్. ఎలా చేస్తావు మీరు రాసుకున్నాం. రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై చేంజ్ ఇన్ టైం అని రాసుకున్నాం. అంటే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై టైం, అంటే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై చేంజ్ ఇన్ టైం. అంటే కాన్సన్ట్రేషన్ అంటే ఇందులో నీకు రెండు చేంజ్లు ఉంటాయి. ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ అంటే కాన్సన్ట్రేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మీనింగ్ ఫైనల్ కాన్సన్ట్రేషన్. దీని మీనింగ్ అంటే ఫైనల్ కాన్సన్ట్రేషన్ మైనస్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ బై టైం. ఫైనల్ కాన్సన్ట్రేషన్ మైనస్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ బై టైం అంటాం. అదే కాన్సన్ట్రేషన్ అన్నది మోల్స్ పర్ లీటర్ మీద చేస్తాం. మోల్స్ పర్ లీటర్ అంటే ఒక వాల్యూమ్ లో తీసుకున్నాం, ఎన్ని సల్యూట్స్ చేసినాం, దాన్ని కాన్సన్ట్రేషన్ అంటాం కదా. డైల్యూట్ అన్న కాన్సన్ట్రేషన్ అలానే కదా మెజర్ చేస్తుంది. కాన్సన్ట్రేషన్ మోల్స్ పర్ లీటర్. కింద ఏముంది, టైం అంటే ఏంది, సెకండ్స్. సో ఇది ఎలా రాయొచ్చు, మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ అని రాసుకోవచ్చు. ఎల్ కిందికి వచ్చేస్తుంది. సో వీ కెన్ రైట్ మోల్ LS అంటే దీన్ని ఏం రాయొచ్చు, మోల్ లీటర్ ఇన్వర్స్ S ఇన్వర్స్. దీని యూనిట్ రేట్ ఆఫ్ రియాక్షన్ యూనిట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు సినాప్సిస్ లో ఉంటది. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్, మోల్ లీటర్ ఇన్వర్స్ S ఇన్వర్స్. మోల్ లీటర్ అనేది కొంచెం మోల్ పర్ లీటర్ ఎందుకంటే కాన్సన్ట్రేషన్ యొక్క యూనిట్ మోల్స్ పర్ లీటర్ అని తీసుకుంటాం. దాన్ని బై టైం అనేది మేము యూనివర్సల్ గా సెకండ్స్ తీసుకుంటాం. కాబట్టి మోల్ లీటర్ ఇన్వర్స్ S ఇన్వర్స్ అని తీసుకుంటాం. క్లియర్. అదేనా వాట్ ఈస్ మీన్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంటి, ఫైనల్ కాన్సన్ట్రేషన్ మైనస్ ఇనిషియల్ గా అంటే రియాక్టెంట్ సైడ్, ఫైనల్ కాన్సన్ట్రేషన్ అంటే ప్రొడక్ట్ సైడ్. సో ఇది తీసుకొని వీటిని డిఫరెన్స్ తీసుకుంటే మనకు వచ్చేదాన్ని
అంటాం. ఇది విత్ రెస్పెక్ట్ టు టైం ఎక్కువ. క్లియర్. నెక్స్ట్ దీన్నే మీరు ప్రెజర్ లో చూసిరు అనుకో, ఇదేంది ప్రెజర్ లో చూస్తున్నారు అనుకోండి, అట్మాస్ఫెరిక్ బై సెకండ్. దీని మీద 80% ఛాన్సెస్ ఉన్నాయి క్వశ్చన్స్ అడగడానికి, దీని మీద 20% క్వశ్చన్స్ ఛాన్సెస్ ఉంటాయి. మీ బుక్ లో అయితే దీన్ని ప్రెజర్ మీద క్వశ్చన్సే లేవు, ఓన్లీ దీని మీదనే ఉన్నాయి క్వశ్చన్స్. ఓకే, ఐఐటీస్ జేఈ అడ్వాన్స్ లో మాత్రం ప్రెజర్ మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇదేమో వాల్యూమ్స్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. స్టైకియోమెట్రీలో మోల్స్ పర్ లీటర్ సెకండ్స్ ప్రాబ్లమ్స్ మాత్రమే, 20% మాత్రం లేవు. కాకపోతే వీటి మీద నేను ప్రాబ్లమ్స్ చెప్తాను 20%, ఇవి కూడా కవర్ అవుతాయి. క్లియర్. అట్మాస్ఫియర్ పర్ సెకండ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ దిస్. రేట్ ఆఫ్ రియాక్షన్ యూనిట్ is moles liter inverse S inverse or atmospheric second, unit of pressure by second. Clear. ఒక ప్రాబ్లం చేద్దాం, అన్ని చేసేద్దాం. ఒక ప్రాబ్లం చేస్తే అన్ని అర్థమైపోతుంది. ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్, థియరీ కాదు. థియరీ ఎవరైనా చేస్తారు, కాన్సెప్ట్ ఎప్పుడైతే అంటే ప్రాబ్లమ్స్ చేసినప్పుడే అర్థమవుతాయి. ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే ఎక్కువ కాన్సెప్ట్ వస్తుంది. క్లియర్. కెనరా ప్లీజ్ టేక్ డౌన్. ఒక ప్రాబ్లం చేద్దాం. అయిపోయిందా? రైట్ ఎవ్రీవన్. సిద్ధార్థ్ అయిపోయిందా? సాకేత్ అయిపోయిందా? రైట్. ఒక ప్రాబ్లం చేద్దాం, అర్థమైపోతుంది. ప్రాబ్లమ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మీకు అర్థమైపోతుంది. ఈ ఒక్క మోడల్ చాలు, మీ ప్రాబ్లమ్స్ ఏది మీ దాంట్లో ఉన్నాయన్నీ అయిపోవటండి. ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్, కాకపోతే ఒక్క మోడల్, ఈ రెండు మోడల్ సినాప్సిస్ అయిపోవడానికి. కాకపోతే నా దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ మోడల్సే అడుగుతాడు. 2 moles of N2, 2 moles of N2 is disappearing in a reaction, that is in a reaction. అంటే రియాక్షన్స్ ఏంటో చూసుకో. అంటే N2 plus 3H2, N2 plus 3H2 giving 2NH3. ఇది బ్యాలెన్స్డ్ అనే రూల్ చూసుకోవాలి మీరు. ఒక్కోసారి బ్యాలెన్స్డ్ కూడా ఇయ్యరు. డ్యూరింగ్ ది ఫార్మేషన్ ఆఫ్ ammonia, so find ROR, rate of reaction. సెకండ్ వచ్చేసి rate of disappearance of H2, rate of appearance of H2. థర్డ్ వన్ వచ్చేసి rate of appearance of ammonia. ఓకే, ఇవి క్వశ్చన్స్. రేట్ ఆఫ్ రియాక్షన్స్ ని కనుక్కోండి. రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఇక్కడ యావరేజ్ కనుక్కోవడం. రేట్ ఆఫ్ డిసపియరెన్స్ అంటే ఎటు సైడ్ చూసుకోవాలి? రియాక్టెంట్ సైడ్స్. అమోనియం సైడ్ అంటే అపియరెన్స్, ఇటు అపియర్ ఇటు డిసపియర్. ఓకేనా? అండ్ 2 moles of nitrogen are given. Clear? 2 moles of N2. రైట్. ఓకేనా? ప్రాబ్లం రాసుకురా. క్లియరా?
చేస్తారా నేను చేయమంటారా? ఒక మోడల్ చెప్తున్నా, వినండి. క్లియర్? సిద్ధార్థ్ వీడియో టర్న్ ఆన్ చేసుకో. జిగ్నేష్ వీడియో టర్న్ ఆన్ చేసుకో ఒకసారి. జిగ్నేష్, సిద్ధార్థ్, సిద్ధార్థ్ వీడియో వన్స్ టర్న్ ఆన్ విత్ సిద్ధార్థ్. ప్రాబ్లం రాసుకున్నావా? ప్రాబ్లం రాసుకున్నావా? ఇంపార్టెంట్. ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. 2 moles of N2 is disappearing in a reactions N2 plus 3H2 giving 2 moles of ammonia during the formation of ammonia. That is, find the rate of reaction. Rate of disappearance rod అంటే rate of disappearance of H2. H2 మాయమవుతుంది. అపియర్ ఎవరవుతున్నారో ప్రత్యక్షం ఎవరవుతున్నారంటే అమోనియా ప్రత్యక్షం అవుతుంది. సో లెట్ us calculate the whole thing. How to calculate? సో ఇక్కడ క్లియర్ గా ఉంది ఎలా రాయాలనేది. దీన్ని ఎలా రాయొచ్చు? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాక్షన్ అంటే dN2 by dt. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ N2 విత్ రెస్పెక్ట్ టు టైం. ఏమి ఇచ్చింది ఇక్కడ? 2 moles ఇచ్చింది. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉన్నాడు ఇక్కడ క్లియర్ గా ఇచ్చింది కదా. 2 moles of N2 is disappearing in a reaction of 1 minute. ఎన్ని మినిట్స్ ఆఫ్ 1 minute ఇచ్చిండు. టైం ఇచ్చిండు, ఫైనైట్ టైం ఇచ్చిండు విచ్ వీ క్యాన్ మెజర్ 1 minute ఫైనైట్ టైం. సో ఇది మోడరేట్ రియాక్షన్. ఇది మోడరేట్ రియాక్షన్, కౌంటబుల్ కాబట్టి ఫైనైట్ రియాక్షన్. ఇది మోడరేట్ రియాక్షన్ అంటాం. సో ఎంత ఇచ్చిండు? కాన్సన్ట్రేషన్ 2 moles ఇచ్చిండు. 2 moles. ఇంకోటి ఏమి ఇచ్చిండు? అండ్ 2 moles of N2 is disappearing in a reaction of 1 minute in 1 liter volume of a vessel. వాల్యూమ్ ఇవ్వాలి కదా, వాల్యూమ్ ఇవ్వలే. 2 moles per 1 liter per 1 minute. ఇది టైం ఇచ్చాడు అంతే కదా కాన్సన్ట్రేషన్. సో 2 moles of N2 is disappearing in a reaction of time 1 minute in 1 liter of volume of vessel. యూనిట్ వాల్యూమ్ ఎంత? లీటరే కదా మెజర్ చేసేది. 1 లీటర్ వెసల్ తీసుకున్నాడు అబ్బా. లీటర్ దాంట్లో వాల్యూమ్ ఉంది, దాంట్లో ఈ రియాక్టెన్స్ ఉన్నాయి. దాంట్లో ఎంత? 2 moles. అంటే ఇక్కడ ఎంత రియాక్షన్స్? 2 moles L ఇన్వర్స్ రాసుకుంటాం బై 60. 1 minute అంటే ఎంత? 60 seconds. అంటే 1 mole by 30 అంటే 1/30 mole లీటర్ ఇన్వర్స్ S ఇన్వర్స్. అంటే 1 minute లో ఎన్ని డిసపియర్ అవుతున్నాయి అంట? 2 moles డిసపియర్ అవుతున్నాయి. పర్ లీటర్ కి ఎన్ని మోల్స్ డిసపియర్ అవుతున్నాయి రియాక్షన్స్ లో అంటే 2 moles డిసపియర్ అవుతున్నాయి. అంటే పర్ 30 అంటే పర్ 30 1/30 mole లీటర్ ఇన్వర్స్ కి టైంకి ఇంత డిసపియర్ అవుతున్నాయి టోటల్ గా. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ N2 అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ మనకు వచ్చేసింది. రేట్ ఆఫ్ రియాక్షన్ ఎంత ఇక్కడ? 1/30 mole లీటర్ S ఇన్వర్స్. ఓకే, క్లియర్? ఓకేనా? నౌ ఈజ్ వాట్ ఈజ్ ఆస్కింగ్ రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ H2. రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ H2 ఎలా రాస్తావు? రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ H2 చెప్పండి. ఇక్కడ రాస్తావు కదా, రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇది 3 ఎలా రాస్తావు? స్టైకియోమెట్రీ లో చెప్పాను కదా, -1/3 dH2 by dt. రేట్ ఆఫ్ రియాక్షన్ ఆల్రెడీ కనుక్కున్నావు కదా, ఎంత -1/30 is equal to -1/3 dH2 by dt. ఎంత వస్తుంది? మైనస్ క్యాన్సిల్. 1/10 is equal to dH2 by dt. అంటే 1/10 mole లీటర్ ఇన్వర్స్
ఎస్ ఇన్వర్స్. సో రేట్ ఆఫ్ రియాక్షన్ వచ్చేసి 1/30 వచ్చింది. నెక్స్ట్ రేట్ ఆఫ్ రియాక్షన్ వచ్చేసి ఇక్కడ ఇది డిసపియరెన్స్ ఆఫ్ H2కి ఎంత వచ్చింది? 1/10. 1/10 ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, రేట్ ఆఫ్ రియాక్షన్ అన్ని పాజిటివ్లే. నెగిటివ్లు రాసుకునేటప్పుడు -2 రాసుకుంటాం, కానీ చెప్పేటప్పుడు మాట్లాడుకున్నప్పుడు రిజల్ట్ రాసేటప్పుడు మ్యాగ్నిట్యూడ్ అనేది ప్లస్ లోనే మాట్లాడుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. 1/10 హియర్. రేట్ ఆఫ్ డిసపియరెన్స్ అంటే ఏంటి? పర్ లీటర్ కి 1 సెకండ్ కి ఎంత డిసపియర్ అవుతుంది? 1/10 పార్ట్ డిసపియర్ అవుతుంది. మరి N2 ఎంత డిసపియర్ అవుతుంది? పర్ లీటర్ కి పర్ సెకండ్ కి ఎంత డిసపియర్? 1/30 పార్ట్ డిసపియర్ అవుతుంది. అది మీనింగ్. ఓకేనా? క్లియర్? ఆర్ వి క్లియర్? ఓకేనా? క్లియర్? క్లియర్? సార్ అక్కడ మైనస్ ఎందుకు తీసుకున్నారు ఒకసారి చెప్తారా? ఎక్కడ ఎక్కడ? ఇక్కడనా? -1/30 ఎక్కడ? ఇక్కడనా? కింద సార్. -1/30 ఇక్కడనా? ఇక్కడే కదా ఇది. -1/30 సార్. ఇక్కడ -1/30 అంటే ఇది మనకి రేట్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి డిసపియరెన్స్ అనేది ఎప్పుడు పాజిటివ్ లో ఉండాలి కదా. నేను చెప్పిన కదా మాడ్యులస్ అని చెప్పినానా లేదా? ఓకే సార్. అంటే ఆ పాజిటివ్ రావడానికి ఇక్కడ మైనస్ తీసుకుంటే క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పిన అట్లా. అందుకు తీసుకోకపోయినా ఏం కాదు, పాజిటివ్ అని మనకు రిజల్ట్ తెలుసు కదా. జస్ట్ దాని ఫీలింగ్ కలగాలి కదా, మైనస్ వస్తుంది అంటే పోతుంది అని అనిపించాలి కదా మనకు. ఆ ఫీల్ రావడానికి అలా చేస్తున్నాం. క్లియర్? క్లియర్? నెక్స్ట్ రేట్ ఆఫ్ అపియరెన్స్. అపియరెన్స్ అంటే ఇది ఫామ్ అవుతుంది అంటే ఇది ఖచ్చితంగా పాజిటివే. ఖచ్చితంగా పాజిటివే కదా. మరి ఇక్కడ ఏం రాసుకోవాలి? రేట్ ఆఫ్ రియాక్షన్ తెలుసు కదా, ఫామ్ రేట్ ఆఫ్ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది? 2 ఉంది, ప్లస్ 1/2 d of NH3 by dt. రేట్ ఆఫ్ రియాక్షన్ ఎంత? 1/30. 1/2 dNH3 by dt ఎంత వస్తుంది? 1/15 వస్తుంది. 1/15 మోల్ లీటర్ S ఇన్వర్స్ అంటే 1/15 పార్ట్ అపియర్ అవుతుంది, వస్తుంది. 1 సెకండ్ కి 1 లీటర్ కి 1/15 పార్ట్ వస్తుంది. ఎటువైపు? ప్రోడక్ట్ సైడ్ ఫామ్. క్లియర్? ఇలానే ఉంటాయి ప్రాబ్లమ్స్. ఓకే, రేపు ఇన్స్టంటేనియస్ యావరేజ్ గురించి ప్రాబ్లమ్స్ ఇంకొచ్చి గ్రాఫ్ మీద చెప్తాను రేపు మార్నింగ్. రేపు మార్నింగ్ కుదరదు అనుకుంటా స్టడీ అవ్వరు, మళ్ళీ రేపు ఈవినింగే చెప్తాను ఈ టాపిక్. ఓకేనా? రేపు ఈవినింగ్ చెప్పేస్తాను, అయిపోతుంది. రేపు మీరు ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, క్లియర్? ఎటువంటి డౌట్లు ఏముండవు. రేపు ఈవినింగ్ పెడతాను, రేపు మార్నింగ్ అయితే కుదరదు, ఎందుకంటే రేపు నాకు స్టడీ అవర్ ఉంది మార్నింగ్ 10th క్లాస్ వాళ్ళకి. సో రేపు ఈవినింగ్ పెట్టుకుందాం, ఇదే టాపిక్ కంటిన్యూ అవుతుంది రేపు ఈవినింగ్. క్లియర్? గ్రాఫ్స్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, గ్రాఫ్స్ ఎలా చేయాలి. సో గ్రాఫ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది ఫిజిక్స్ కి రిలేటెడ్. సేమ్ ఫిజిక్స్ ఎట్లా అప్లై చేస్తో కెమిస్ట్రీలో కూడా అలానే చేస్తాం. దానికి దీనికి తేడా ఏమీ లేదు. మీరు కెమిస్ట్రీ చదువుతున్నట్టే సగం ఫిజిక్స్ చదువుతున్నట్టే. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు? ఓకేనా? మీకు ఒకటి చిన్న హింట్ ఇస్తా, గుర్తుపెట్టుకోండి. డిసపియరెన్స్ టైంతో పాటు డిసపియర్ అవుతుందంటే, తగ్గుతుందంటే గ్రాఫ్ ఎలా కావాలి? కిందికి వెళ్ళిపోవాలి. అపియర్ అవుతుందంటే ఏమవ్వాలి? పెరుగుతుంది అన్నారు. అంటే నీకు ఎప్పుడన్నా అపియర్ అంటే గ్రాఫ్ పెరుగుతుంది, కొద్దిసేపు అయిన తర్వాత ఇట్లా ఇలా వెళ్ళిపోతుంది, తెలుసు కదా మీకు. ఒకటి డిక్రీజ్. డిక్రీజ్ అంటే ఇలా ఇలా వెళ్ళిపోతుంది గ్రాఫ్, గుర్తుపెట్టుకోండి. టైంతో పాటు డిక్రీజ్ అవుతుంది. అదే ఫార్మేషన్ అవుతుందంటే ఫామ్ అవుతుంది కాబట్టి ఇట్లా పైకి వెళ్తుంది. లీనియర్ గ్రాఫ్, నాన్ యూనిఫామ్ గ్రాఫ్, యూనిఫామ్ గ్రాఫ్. తగ్గిపోతున్నప్పుడు డిక్రీజింగ్, ఇలా ఇలా పెరుగుతుంది అన్నది ఇది. ఈ రెండే గుర్తుపెట్టుకోండి. ఏనుగు ఎత్తుతుంది కదా తొండం, తొండం ఎత్తుతుంది అంటే అపియరెన్స్.
ఏనుగు తొండం అనేది కిందికి పోతుందంటే డిసపియరెన్స్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్లోప్ తగ్గుతుంది, ఆడ స్లోప్ పెరుగుతుంది, అంతే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఏనుగు తొండం అనే దానికి అపియరెన్స్ కి డిసపియరెన్స్ కి మెయిన్ డిఫరెన్స్. తొండ ఎత్తుతుంది ఏనుగు, ఎట్లా ఎత్తుతుంది చూసుకో, దానిదే గ్రాఫ్. ఓకేనా? క్లియర్?